ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ప్రియమైన వల్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆశీర్వాదానికి వారసులు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం చాలా ఉన్నతమైనదండి. ఆయన భౌతికంగా మనల్ని ఆశీర్వదించువాడు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించువాడు. దేవుని ఆశీర్వాదము రెండూ కూడా మనం పొందుకునేలా చేస్తుంది. ఈ లోకములో ఉండంగా ప్రియమైన వర్లరా చక్కటి కుటుంబాన్ని, అలాగే ప్రియమైన వర్లరా అలాగే ఇళ్ళని, స్థలాలని, పొలాలని, ప్రియమైన వర్లరా ఇలాగ మంచి మంచి ఆహార పదార్థాలని, ఇలా ఎన్నో మరి ఆశీర్వాదము పొందుకునేలా మరి చేస్తుంది. అంతేకాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ప్రియమైన వర్లరా, ఆ దేవుని రాజ్యము, అంతేకాకుండా ఆ పరదైసు అంటే నిత్య నెమ్మది, ప్రియమైన వల్లరా దేవుని ద్వారా వచ్చే స్వస్థతలు, అద్భుతాలు, దేవుడు చేసే కార్యాలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు. కాబట్టి భౌతిక సంబంధంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆత్మ సంబంధముగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రెండు ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఎంతో ధన్యులండి. ప్రియమైన వల్లరా అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే మరి కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దూషణకు ప్రతి దూషణ చేయొద్దని ప్రియమైన వల్లరా. ఆనాడు దావీదుని సౌలు తరుముతూ ఉన్నాడు. సౌలుకి దావీదు మేలే చేశాడండి. గొలియాతు విషయంలో ప్రియమైన వల్లరా ఎవరు కూడా ముందుకు వెళ్ళకపోతే దావీదే ముందుకు వెళ్ళాడు. కానీ అటువంటి దావీదుకి కీడు చేయడానికి సౌలు విషపు చూపు నిలిపి ఉన్నాడు. కానీ దావీదు ఏమాత్రము కూడా సౌలుకి కీడు చేయలేదండి. కీడు చేసిన ప్రతి కీడు చేయలేదు. అటువలే ప్రియమైన వల్లరా చూడండి, మనము ఆశీర్వాదం విషయంలో అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాము ఆశీర్వాదమునకు మరి ఎలా ఉన్నాడంటే వారసుడిగానే ఉన్నాడు. ఎంతో గొప్పగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు ప్రియమైన వల్లరా. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా ఉన్న వారికి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అటువలే దూషణకు కూడా ప్రతి దూషణ మనము ఎప్పుడు కూడా చేయకూడదు ప్రియమైన వల్లరా. మౌనంగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పగ తీర్చుకునేవాడు దేవుడు కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదమునకు అంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.